హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మార్నింగే అయితే తలుపు తీస్తూనే పని పెట్టేసింది నాకు. ఇక్కడైతే గోధుమలన్నీ కింద పడిపోయి నానబెట్టాను గోధుమ గడ్డి కోసం. ఇదైతే మొలకల కోసం అనేసి ఇలాగ క్లాత్‌లో చుట్టేసి పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత అంబల కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే క్యారెట్, బీట్రూట్, నిన్న ఆమ్లా తెచ్చాను, ఉసిరికాయ, ఈ 3 కలిపి అయితే ఈరోజు జ్యూస్ చేస్తున్నానండి. ఇక్కడ అంబలికి వాటర్ మరిగిపోయింది. అందుకనే అంబలి పిండి రాత్రి నానబెట్టడం మర్చిపోయాను. మార్నింగే వేశాను. కొంచెం టేస్ట్ బాలేదండి. ఇవైతే క్యారెట్, బీట్రూట్, ఆమ్లా కట్ చేసి పెట్టేసాను. జ్యూస్ చేశాను. ఈ జ్యూస్‌లో అయితే ఈ గ్లాసులతో గ్లాసుడు వాటర్ ఏసాను. ఆ గ్లాసుడు జ్యూసే వచ్చింది. అంటే అక్కడ వాటర్ తాగుతున్నామా, వాటి రసం తాగుతున్నామా నాకైతే అర్థం కాలేదు. ఈరోజైతే నేను షుగర్‌తోనే జ్యూస్ తాగానండి. టేస్ట్ ఎలా ఉంటదనేసి. అలా బయటకొచ్చాను. వర్షం పడుతుంది. జ్యూస్ తాగుతూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ అయితే నేను తాగేసాను. తర్వాత మా వారు, మా పాప తాగుతారు. ఈలోపు మళ్ళీ లోపలికొచ్చి పోహాకైతే ప్రిపేర్ చేస్తున్నానండి. అటుకులతో చేస్తాం కదా, కొంచెం పలుకులు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర అది వేసేసి పోహా అయితే పెట్టేస్తాను. లాస్ట్‌లో కొంచెం నింబు కూడా పిండుకుంటే టేస్ట్ బావుంటుంది. మా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంతేనండి. అంబలి, కొంచెం పోహా. అంతేనండి. బాయ్. మళ్ళీ కలుద్దాం.